హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పొలం చూడడానికి వచ్చాం. ఇక చూడండి, పొలంలోని వాటర్ మిలన్ వేశారు. ఈ సైట్ అంతా మా ఫ్యామిలీ అంతా సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. ఇక నడుస్తున్నారు, తోట చూడడానికి వచ్చాం. ఈ పక్కదేమో బొప్పాయి, ఈ ప్లేస్ అంతలో బొప్పాయి మొక్కలు వేశారు. ఇంకా పెద్దవి అవ్వలేదు, జస్ట్ అలా చూడడానికి వచ్చాం. వాటర్ మిలన్ తోటలు అక్కడ ఉన్నది, దాన్ని చూడడానికి వెళ్తున్నాం. అదే అక్కడ ఉన్న వాళ్ళందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు మా ఊరు. తోటలు గట్రా చూపించడానికైనా అలా తెచ్చాం. చాలా ఎండగా ఉన్నది. చిన్నపిల్లలు కూడా బయలుదేరిపోయారు, స్కూల్ సెలవులు ఇచ్చారు కదా, అందరూ తోటలు చూస్తామని బయలుదేరారు. మనిషి ఒక వాటర్ బాటిల్ పట్టుకుంటున్నారు. ఎండ చాలా గట్టిగా ఉంది. చూడండి, ఇదంతా బొప్పాయి చెట్లు, ఇంకా పెద్దవవుతాయి. ఇదంతా మా ల్యాండే, అంటే మా అన్నయ్యలది, లీజుకి ఇస్తారు. ఇది వాళ్ళేమో మొక్కలు గట్రా వేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఎండలోని. పొలంకి వచ్చి వాటర్ మిలన్ వేసారు. ఇదంతా ఇదిగోండి, ఇవన్నీ వాటర్ మిలన్. మా పిల్లలు తీసుకుంటున్నారు ఎవరికి నచ్చిన కాయలు, ఇంటికి పట్టుకెళ్ళి కోసుకొని తింటారంట. ఇదిగోండి చూడండి, ఈ అమ్మాయికి అయితే 2 కాయలు కావాలంట. మొయ్యలేక మోసుకొని తెస్తుంది. అదని చూడండి, మా పిల్లలు తెస్తున్నారు. లాస్ట్ అయిపోయింది వాటర్ మిలన్, వెళ్ళి ఎవరికి నచ్చిన కాయలు తెచ్చుకుంటున్నారు. ఇగోండి, ఇగో మా మేనల్లుడు సరైన కాయలు ఏరుతాడంట. చూడండి, తెస్తున్నారు. వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చింది సమ్మర్ హాలిడేస్కి. చూడండి, అప్పుడే ఎంజాయ్ చేస్తుంది. దానికి నచ్చిన కాయ ఏదో ఒకటి తెచ్చుకుంటుంది. అల్ల చిన్నబాబు చూడండి, కనీసం పాము ఉంటుంది, పురుగులు ఉంటాయి, అవేం లేవు, వెళ్ళిపోతుంది ఒక్కదాయే క్యాప్ పెట్టుకొని. తోటంతా తిరిగేస్తుంది భయం లేకుండా. చూడండి ఒకసారి, ఎండలోనే ఎలా తిరిగేస్తుంది ఒక్కదే. చూడండి, ఎవ్వరూ లేరు, ఒక్కదాయే భయం లేకుండా తిరిగేస్తుంది. ఇక ఈమె వాళ్ళ అక్క 2 కాయలు పట్టుకెళ్ళింది, మళ్ళీ చాలదనుకొని వస్తుంది. ఇదంతా వాటర్ మిలన్. ఇగోండి, మా ఊళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఒక్కొక్కరు దిగుతున్నారు కాయలు తీసుకోవడానికి. మా మేనల్లుడు మాత్రం ఫాస్ట్గా వస్తున్నాడు, మంచి కాయ తీసుకొని వెళ్ళిపోదామని. అందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. ఇదో మా పాప, ఈమె పరిగెట్టి పడుతుంది ఇప్పుడు. చూడండి, వాటర్ మిలన్ చాలా స్వీట్గా ఉంటుంది. ఇవి అన్నీ ఎరుకొని వెళ్తున్నారు. ఇక ఇవన్నీ వాటర్ మిలన్ వదిలేశారు. ఇప్పుడు వాటర్ మిలన్ తోటలోని ఎండలోని వీళ్ళందరూ తిరుగుతున్నారు. అగో మా మరిది చూడండి, ఏ కాయ బాగుందా అనుకొని వెళ్తున్నారు. మంచి కాయలన్నీ తెస్తున్నారు. మా చెల్లి ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మా చెల్లికి ఇవ్వడానికి. అగోని చూడండి, ఏదో కాయ బాగున్నట్టుగా ఉంది, తీస్తున్నారు. అగోండి మా అబ్బాయి, మా తమ్ముడు, వీళ్ళందరూ వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. ఇవన్నీ వాటర్ మిలనే. హాయ్ గాయ్స్, ఇగోండి ఆల్రెడీ కట్ చేసి తింటున్నాడు. చూడండి ఎంత రెడ్గా ఉందో, చాలా రెడ్గా స్వీట్గా ఉన్నాయి. ఎక్సలెంట్. ఇదిగోండి, మా అమ్మాయి చాలా పెద్దగా తీసింది, మొయ్యలేక మోస్తుంది. చూడండి, ఎండకి క్యాప్ కూడా పెట్టుకుంది. చాలా స్వీట్గా ఉంది. హాయ్ చూడండి, అమ్మాయి ఒక్కదే వెళ్ళిపోతుంది, భయం లేదు కనీసం. చూడండి ఎలాగెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. అగో పడింది, మంచి పని అయింది.
చెప్తే అసలు వినట్లేదు, వెళ్ళిపోతుంది. చూడండి తీసేస్తుంది. లాస్ట్ అయిపోయింది కదా, మొక్కలన్నీ పెరిగిపోయింది. ముళ్ళున్నా వద్దమ్మా అన్న వినట్లేదు. వలం పూర్తి తెంపుతుంది కాయ. తెంపింది పర్నిది. ఇక మా పాప అప్పుడే కట్ చేసుకుని తినేస్తుంది. చాలా రెడ్గా స్వీట్గా ఉన్నాయంట. కళ్యాణమ్మా అయింది అనిస్తుంది. మోసుకొని పట్టుకెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పొలం చూడడానికి వచ్చాం. ఇక చూడండి, పొలంలోని వాటర్ మిలన్ వేశారు ఈ సైట్ అంతా. మా ఫ్యామిలీ అంతా సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. ఇక నడుస్తున్నారు, తోట చూడడానికి వచ్చాం. ఈ పక్కదేమో బొప్పాయి. ఈ ప్లేస్ అంతలో బొప్పాయి మొక్కలు వేశారు, ఇంకా పెద్దవి అవ్వలేదు. జస్ట్ అలా చూడడానికి వచ్చాం. వాటర్ మిలన్ తోటలు అక్కడ ఉన్నది, దాన్ని చూడడానికి వెళ్తున్నాం. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు మా ఊరు. తోటలు గట్రా చూపించడానికైనా అలా తెచ్చాం. చాలా ఎండగా ఉన్నది. చిన్నపిల్లలు కూడా బయలుదేరిపోయారు. స్కూల్ సెలవులు ఇచ్చారు కదా, అందరూ తోటలు చూస్తామని బయలుదేరారు. మనిషి ఒక వాటర్ బాటిల్ పట్టుకుంటున్నారు. ఎండ చాలా గట్టిగా ఉంది. చూడండి, ఇదంతా బొప్పాయి చెట్లు, ఇంకా పెద్దవవుతాయి. ఇదంతా మా ల్యాండే, అంటే మా అన్నయ్యలది. లీజుకి ఇస్తారు. ఇది వాళ్ళేమో మొక్కలు గట్రేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఎండలోని. పొలంకి వచ్చి వాటర్ మిలన్ వేసారు. ఇదంతా ఇదండి, ఇవన్నీ వాటర్ మిలన్. మా పిల్లలు తీసుకుంటున్నారు ఎవరికి నచ్చిన కాయలు. ఇంటికి పట్టుకెళ్ళి కోసుకొని తింటారంట. ఇక చూడండి, ఈ అమ్మాయికి అయితే 2 కాయలు కావాలంట. మొయ్యలేక మోసుకొని తెస్తుంది. అదని చూడండి, మా పిల్లలు తెస్తున్నారు. లాస్ట్ అయిపోయింది వాటర్ మిలన్. వెళ్ళి ఎవరికి నచ్చిన కాయలు తెచ్చుకుంటున్నారు. ఇగోండి, ఇగో మా మేనల్లుడు సరైన కాయలు ఏరుతాడంట. చూడండి తెస్తున్నారు. వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి చూడండి. ఈ అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చింది సమ్మర్ హాలిడేస్కి. చూడండి, అప్పుడే ఎంజాయ్ చేస్తుంది. దానికి నచ్చిన కాయ ఏదో ఒకటి తెచ్చుకుంటుంది. అల్ల చిన్నబాబు చూడండి, కనీసం పాము ఉంటుంది, పురుగులు ఉంటాయి, అవేం లేవు. వెళ్ళిపోతుంది ఒక్కదాయే క్యాప్ పెట్టుకొని. తోటంతా తిరిగేస్తుంది భయం లేకుండా. చూడండి ఒకసారి, ఎండలోనే ఎలా తిరిగేస్తుంది ఒక్కదే. చూడండి, ఎవ్వరూ లేరు, ఒక్కదాయే భయం లేకుండా తిరిగేస్తుంది. ఇక ఈమె వాళ్ళ అక్క 2 కాయలు పట్టుకెళ్ళింది, మళ్ళీ చాలదనుకొని వస్తుంది. ఇదంతా వాటర్ మిలన్. ఇగోండి, మా ఊళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కరు దిగుతున్నారు కాయలు తీసుకోవడానికి. మా మేనల్లుడు మాత్రం ఫాస్ట్గా వస్తున్నాడు, మంచి కాయ తీసుకొని వెళ్ళిపోదామని. అందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. ఇక మా పాప ఈమె పరిగెట్టి పడుతుంది ఇప్పుడు. చూడండి, వాటర్ మిలన్ చాలా స్వీట్గా ఉంటుంది. ఇవి అన్నీ ఎరుకొని వెళ్తున్నారు. ఇక ఇవన్నీ వాటర్ మిలన్ వదిలేశారు. ఇప్పుడు వాటర్ మిలన్ తోటలోని ఎండలోని వీళ్ళందరూ తిరుగుతున్నారు. అగో మా మరిది చూడండి, ఏ కాయ బాగుందా అనుకొని వెళ్తున్నారు. మంచి కాయలన్నీ తెస్తున్నారు. మా చెల్లి ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మా చెల్లికి ఇవ్వడానికి. అగోండి చూడండి, ఏదో కాయ బాగున్నట్టుగా ఉంది, తీస్తున్నారు. అగోండి మా అబ్బాయి, మా తమ్ముడు, వీళ్ళందరూ వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. ఇవన్నీ వాటర్ మిలనే. హాయ్ గాయ్స్, ఇగోండి ఆల్రెడీ కట్ చేసి తింటున్నాడు. చూడండి ఎంత రెడ్గా ఉందో, చాలా రెడ్గా స్వీట్గా ఉన్నాయి. ఎక్సలెంట్.
ఇదిగోండి మా అమ్మాయి చాలా పెద్దకాయ తీసింది. మొయ్యలేక మోస్తుంది చూడండి. చెప్పు. ఎండ క్యాప్ కూడా పెట్టుకుంది. చాలా స్వీట్గా ఉంది. హాయ్ హాయ్. చూడండి అమ్మాయి ఒక్కదే వెళ్ళిపోతుంది, భయం లేదు కనీసం. చూడండి ఎలాగ వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి. అగో పడింది, మంచి పని అయింది. చెప్తే అసలు వినట్లేదు, వెళ్ళిపోతుంది. చూడండి తీసేస్తుంది. లాస్ట్ అయిపోయింది కదా, మొక్కలన్నీ పెరిగిపోయింది. ముళ్ళున్నాయి వద్దమ్మా అన్న వినట్లేదు. వలం పూర్తి తెంపుతుంది కాయ. తెంపింది పరిణితి. ఇక మా పాప అప్పుడే కట్ చేసుకుని తినేస్తుంది. చాలా రెడ్గా స్వీట్గా ఉన్నాయంట. కళ్యాణమ్మ అయింది అనిస్తుంది. మోసుకొని పట్టుకెళ్ళి. చూడండి కానీ పిల్లలందరూ మామిడికాయలు తీస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ చెప్పు పరిణితి.